హాయ్ అండి. మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్‌ను బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఎలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసినాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. అయితే ఫస్ట్ ఇలా లైనింగ్‌లయితే అంటే నెక్కులు 2 ఎదురెదురుగా వచ్చేటట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఏసిన ఫ్రంట్ సైడ్ ఉంది అది మంచి సైడు లైనింగ్ మీద ఉండేటట్టు వేసుకొని రివర్స్ మనకు పైకి కనిపించాలి. తర్వాత దానికి ఎదురుగా ఇంకొక సైడు నెక్ ఉంటది కదా! ఇలా ఆ క్లాత్ కూడా వేసుకోవాలనమాట. ఇప్పుడు మనకు 2 కూడా నెక్కులు ఇలా ఎదురెదురుగా ఉండేట్టు ఫస్ట్ వేసుకొని పిన్ అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకు కనిపించేదైతే రివర్స్ సైడ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. లైనింగ్ సైడ్ మనకు మంచి సైడ్ ఉందనమాట. అయితే ఇప్పుడు మనకు ఈ రివర్స్‌లో డిజైన్ అనేది కనిపిస్తుంది కదా నెక్‌కి. దాని అంచు పొంటి అంటే మనం కట్ చేయడం కూడా ఒక హాఫ్ ఇంచ్ మందంలో కట్ చేసుకున్నాం కాబట్టి అది ఎలా డిజైను ఎలా ఉంటే అలా కుట్టుకుంటూ రండి. అంటే మనము డిజైన్ పైకి కుట్టొద్దు, అలాగని సైడ్స్‌కు కుట్టొద్దు. దాని పక్క పొంటి డిజైన్ పక్క పొంటి కుట్టుకుంటూ రండి. వచ్చిన తర్వాత ఇలా చిన్నగా కట్స్ ఇవ్వండి. కట్స్ ఇచ్చిన తర్వాత ఇలా లైనింగ్‌ను అటు సైడు కనండి. లైనింగ్ ఒక్కటి ఇలా ఓపెన్ చేయండి. తర్వాత లైనింగ్ ఎడ్జ్‌కు మాత్రమే చివరికి లైనింగ్ మీదనే కుట్టు వేసుకుంటూ పడాలి. మెయిన్ క్లాత్ డిజైన్ మీద పడవద్దు. ఇలా కుట్టుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని లోపల సైడ్ కనేసి పైనంగా డిజైన్‌కి అంటే బార్డర్‌కి లోటస్ డిజైన్‌కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటది. దాని మధ్యలో ఇలా కుట్టుకుంటూ రండి. నీట్‌గా కనిపిస్తుంది. ఇది ఈ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా ముందు షార్ట్స్‌లలో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అలాగే కటింగ్ వీడియో గూడా పెట్టినా కావాలంటే చూడండి. చాలా ఈజీగా, సింపుల్‌గా మన ఆది కొలత బ్లౌజ్‌తో ఉంటుంది. ట్రై చేయండి. ఇదైతే ఇలా అండి. నేనైతే బ్లౌజు వెనక భాగం అలాగే హ్యాండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్‌ని ఎలా ఈజీగా స్టిచ్చింగ్ చేయాలో చూపించిన. సరే చూసేయండి. ఓకే. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. థాంక్ యూ.